ఏఎంహెచ్ మరియు ఏఎఫ్సి ఈ 2 టెస్ట్‌ల గురించి చాలా మంది ఫెర్టిలిటీ కన్సల్టేషన్స్‌లో వినే ఉంటారు. ఈ 2 టెస్ట్‌లు చేయడం అవసరమా? లేదా ఏదో ఒకటే సరిపోతుందా? దీని మీద మనం ఇవాళ తెలుసుకుందాం. హలో ఎవ్రీవన్. నేను డాక్టర్ కవిత, ఫెర్టిలిటీ ఎక్స్పర్ట్ ఇన్ బర్త్ రైట్ ఫెర్టిలిటీ బై రెయిన్బో హాస్పిటల్స్ రాజమండ్రి. సో ఏఎంహెచ్ అంటే ఏంటి? ఏఎంహెచ్ అంటే యాంటీ ముల్లేరియన్ హార్మోన్. ఏవైతే ఫాలికల్స్ ఆ పర్టికులర్ సైకిల్లోకి ఎంటర్ అవ్వాలో వాటి ముందు స్టేజెస్ లో ఉన్న ఫాలికల్స్ ఈ హార్మోన్ ని విడుదల చేస్తాయి. ఏఎంహెచ్ అనేది ఒక గేట్ కీపర్ హార్మోన్ లాంటిది. ఇది ఎన్ని ఫాలికల్స్ ఆ పర్టికులర్ సైకిల్లోకి ఎంటర్ అవుతాయని డిసైడ్ చేసే ఒక హార్మోన్. ఎవరికైతే ఏఎంహెచ్ హార్మోన్ ఎక్కువగా ఉంటుందో వారిలో ఈ గేట్ కీపర్ ఫంక్షన్ బాగున్నట్టు. ఏఎంహెచ్ రిపోర్ట్ బాగున్న వారిలో ఒవేరియన్ రిజర్వ్ బాగుంది అని అర్థం. కానీ ఇప్పుడు ఏఎఫ్సి ఎలా ఉపయోగపడుతుంది ఇలాంటి వారిలో? ఏఎఫ్సి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్. మనం ఏదైతే ఫాలికల్స్ ప్రతి సైకిల్లో రిక్రూట్ అయ్యి ఆ సైకిల్ ఎంటర్ అవుతాయి అనుకున్నామో వాటిల్లో 2 to 10 మిల్లీమీటర్ ఫాలికల్స్ ని యాంట్రల్ ఫాలికల్ కౌంట్ గా చెప్తాం. యాంట్రల్ ఫాలికల్ కౌంట్ కి ఏఎంహెచ్ కి డిఫరెన్స్ ఏంటి, తేడా ఏంటి అంటే యాంట్రల్ ఫాలికల్ కౌంట్ ఆ పర్టికులర్ సైకిల్లో మందులు ఇచ్చి ఓవరీస్ ని స్టిమ్యులేట్ చేస్తే ఎన్ని ఊసైడ్స్ వస్తాయనేది చెప్పేది యాంట్రల్ ఫాలికల్ కౌంట్. కానీ ఏఎంహెచ్ అనేది ఇంకా ఆ ఓవరీలో ఎంత రిజర్వ్ దాగున్నది అంటే ఈ ఓవరీస్ ఏజ్ అవ్వడానికి ఇంకెంత టైం ఉంది అని చెప్పేది ఏఎంహెచ్ లెవెల్. కొంతమంది ఆడవారిలో ఏఎఫ్సి బాగున్నా ఏఎంహెచ్ లెవెల్స్ తగ్గిపోయి ఉంటాయి. సో అలాంటి వారిలో ట్రీట్మెంట్ కొంచెం ఫాస్ట్ ఫార్వర్డ్ గా వెళ్ళి కంప్లీట్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే ఏఎంహెచ్ తగ్గే కొద్దీ అండాశయాల్లో అండాలను ఇచ్చే శక్తి తగ్గిపోతూ ఉంటుంది.